వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ విత్ ప్రశాంత్. ఈరోజు మనం జూ పార్క్ వచ్చాం. లైక్ ఇక్కడ 1500 టైప్ ఆఫ్ స్పీసెస్ ఉన్నాయి. మనం అన్నిటిని ఎక్స్ప్లోర్ చేద్దాము. అండ్ నాతో పాటు ఎక్స్ప్లోర్ చేయాలంటే కీప్ వాచింగ్, కంటిన్యూ. అలా మనం లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ మనకి మంకీస్ దర్శనమిస్తాయి అన్నమాట, టార్టాయిస్తో పాటు. అలా ఎంటర్ అవ్వగానే మా అత్త వాళ్ళ పిల్లలు ఆడుతూనే ఉన్నారు, ఎగ్జైట్ అవుతున్నారు బేసికలీ యానిమల్స్ని చూసిన తర్వాత. ఇంకా అలా చూస్తూ చూస్తూ మనకు టాయ్ ట్రైన్ వచ్చేసిందనమాట. అది అప్పుడప్పుడు అలా మనకి దర్శనం ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. యాక్చువల్గా ఈ టాయ్ ట్రైన్ కూడా ప్యాకేజ్లో ఇంక్లూడెడ్ అనమాట. ప్యాకేజ్ ఇన్ ద సెన్స్ మనం బయట తీసుకోవచ్చు మనకి నచ్చినవి. తర్వాత మనకి కొంచెం ముందుకెళ్తే వైట్ టైగర్స్ చాలా బాగుంటాయండి, దీన్ని మాత్రం మిస్ చేయొద్దు. అవి అలా అలా తిరుగుతూ ఉంటే మనమేనా వాటిని అంత దగ్గరగా చూస్తుంది అనిపించింది. అలానే వాటిని చూస్తూ చూస్తూ ఉండిపోయి ఇంకొంచెం ముందుకెళ్ళి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తాను. మనం లోపలికి రాగానే రైట్ సైడ్లో మనం టార్టాయిస్ విట్నెస్ చేయొచ్చు. అలానే కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో మనకి నెంబర్ ఆఫ్ మంకీస్ ఉంటాయి అనమాట. దాని స్పీసీస్ కానీ దాని ఇన్ఫర్మేషన్ అక్కడే ఉంటుంది మనకి. అది ఏ కాంటినెంట్ వచ్చిందని చెప్పి, దాని స్పెషల్ ఏంటి అని చెప్పి అలా చూస్తూ రావచ్చు. అలా ముందుకు వస్తే బటర్ఫ్లై పార్క్ ఉంటుంది. బటర్ఫ్లై పార్క్ ఆపోజిట్లోనే మనం వైట్ టైగర్ని విట్నెస్ చేయొచ్చు. ఇట్ వాజ్ వెరీ స్పెషల్. అండ్ వన్ ఆఫ్ ద వైట్ టైగర్ ఈజ్ అడాప్టెడ్ బై క్లింకారా, చిరంజీవి గ్రాండ్ డాటర్. అండ్ మన బ్యాక్ సైడ్లో చూస్తే మీరు ఇక్కడ మనకి ఈ ప్లెంటీ ఆఫ్ స్టేట్స్లో ఆస్ట్రిచ్ అండ్ డేర్స్ని విట్నెస్ చేయవచ్చు. ప్లేస్ ఉందండి, దీంట్లోనే మనకి ఆస్ట్రిచ్, నెంబర్ ఆఫ్ డియర్స్ ఉన్నాయి, అంటే వెరైటీస్ అనమాట. అందులో మనం కృష్ణ జింకలు అంటారు, అలా మన తెలుగులో తెలిసిన చాలా విన్న పేర్లు లాంటి అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డియర్స్ కూడా ఉన్నాయి. అవన్నీ చాలా స్పేస్ ఉంటుంది, చాలా చిల్ అవుతూ ఉంటాయి అనమాట బేసికల్లీ ఇక్కడ. అవన్నీ కొంచెం ముందుకెళ్ళగానే మన గజరాజులు 2 స్పేస్లు ఉంటాయి. ఒక సైడ్ మన ఇండియన్ టైప్, ఇంకో సైడ్ ఆఫ్రికన్ టైప్. దాని పక్కనే మనకి సఫారీ స్టార్ట్ అవుతుంది అనమాట. సఫారీ అంటే బేసికల్లీ మనం జూలో తిరుగుతూ యానిమల్స్ని చూస్తాం. సఫారీ అంటే బస్ ఎక్కి మనం వాటి మధ్యలోకి వెళ్తాం. అవి బయట నుంచి వస్తే మనం లోపల ఉంటాం, కేజ్ లోపల అంతే. కాకపోతే ఇది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. మనం బస్సులో నుంచి వెళ్తుంటేనే మనకి బయట కనిపిస్తూ ఉంటాయి, తిరుగుతూ ఉంటే, పడుకొని ఉంటే, అరుస్తుంటే. మీరు చూస్తున్నట్టు పక్కనే కూర్చొని చూడండి లైన్, ఒక కిటికీ అడ్డు ఉందంటే మనకి వాటికి. కానీ ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది కదా, మనం ఇలా చూస్తున్నప్పుడు. అంతా దగ్గర నుంచి మనం చిన్నప్పటి నుంచి వింటున్న యానిమల్స్ మనం కళ్ళారా చూస్తున్నాం. అది కొన్ని అడుగుల దూరంలో మాత్రమే మనకి. అలానే ముందుకైతే ఇది అసలు ఎలా పడుకుందో చూడండి ఆ లైన్. మంచిగా ఏదో కాలు మీద కాలు వేసుకొని అసలు నన్ను ఎవడు పట్టించుకోవట్లేదు, ఈ ప్రపంచానికి నాకు సంబంధం లేదన్నట్టు ఉంది. ముందుకెళ్తే మన ఎలుకబంటి తిరుగుతూనే ఉన్నాయి. కొన్ని ఎలుకబంట్లు బోన్లో పెట్టేస్తున్నాయి, కొన్ని బయట ఉన్నాయి అనమాట. అంటే దీంట్లో ఏంటంటే అన్నీ ఒక చోటే ఉండవు, మనకి సెపరేట్ జోన్స్ ఉంటాయి, డోర్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, ఇలా మనం అక్కడ మాట్లాడిన తర్వాత ఎలిఫెంట్స్ చూసాము. ఎలిఫెంట్ సైడ్ నుంచి మనము సఫారీకి వెళ్ళాం. సఫారీలో మనం ఏం ఎక్స్ప్లోర్ చేసామంటే లైక్ లైన్స్, వైట్ టైగర్స్ అండ్ డియర్స్, మల్టిపుల్ టైప్స్ ఆఫ్ డియర్స్ ఎక్స్ప్లోర్ చేసాము. ఇట్స్ ఏ యూనిక్ ఎక్స్పీరియన్స్, యూ మస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ యూ విజిట్ నెహ్రూ జూలాజికల్ పార్క్. అండ్ దానికి మీరు చూస్తుంటే జీబ్రా ఉంది. తర్వాత మనం ఇక్కడ మా పిల్లలు కొంచెం ఆడుతున్నారు, యాక్చువల్గా ఫొటోస్ కోసం అనమాట ఇది మొత్తం. ఫోన్ చూడండి అసలు ఎట్లా వస్తుందో చూడండి. అసలు అది మెల్లగా నడుచుకుంటా మంచిగా నిద్రలేసి ఒక చెంబు నీళ్ళు పోసుకుందాం అన్నట్టు వస్తుంది అది ఆ చెరువులోకి. చూడండి ఆ వ్యూ చూడండి, పక్కనే నుంచొని చూస్తుంటే నాకు అసలు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందో అది మీ మాటలకే వదిలేస్తున్నాను. చాలా బాగుంది, ఇట్స్ ఎ యూనిక్ ఎక్స్పీరియన్స్. అంత దగ్గరగా చూడటం. అది మెల్లమెల్లగా వెళ్ళిపోతూ ముందుకు వచ్చే వాటర్ స్ప్లిట్ చేసింది ఇట్లా మా మీద పడిని వచ్చి. అండ్ పక్కనే మనకి ఈ రైనో ఉందన్నమాట. ఇదైతే పడుకొని ఉంది ప్రశాంతంగా, మధ్యాహ్నం టైంలో చూస్తున్నాం కాబట్టి లేపకూడదని చెప్పి లేపలేద్దాన్ని అంతే. ఇంకా మేము తెచ్చుకున్న ఫుడ్ దగ్గరకు వచ్చేసాం. మేము ఇంట్లో నుంచి ఫుడ్ ప్రిపేర్ చేసుకుని వెళ్ళాం అనమాట. అక్కడ కూడా దొరుకుతుంది మనకి, కానీ ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ పిక్నిక్ వైప్. ఇంట్లో నుంచి తీసుకెళ్తే డిఫరెంట్ కదా అట్లా. ఇంకా మా బుట్ట దాంతో కొంచెం ఆటలు. తర్వాత ఇంకా ట్రైన్ ఎక్కాం, టాయ్ ట్రైన్. ఇది అంటే మనం బయట తీసుకోవాలన్నమాట దీనికి. లైక్ మీకు చెప్పలేదు కదా ఎలా ఉంటుందని చెప్పి. మనకి బయటే టికెట్ సిస్టమ్ ఉంటుంది. జూ పార్క్ ఎంట్రీ ఒక టికెట్ ఉంటుంది. ఈ టాయ్ ట్రైన్ అండ్ సఫారీ ఇవన్నీ సెపరేట్ అనమాట. మన ఎక్వేరియం కానీ ఇవన్నీ తీసుకోవాలి. ఎక్కువ కాస్ట్ ఏం కాదు, అన్నీ కలిపినా కానీ పర్ పర్సన్ 200 to 300 మధ్యలో అయిపోతుంది. కొన్ని మీకు నచ్చినవి తీసుకోవచ్చు, లేదంటే లేదు, అది మీ ఇష్టం అనమాట. అలా ఎంజాయ్ చేస్తా వ్యూని వెళ్తుంటే
ఈ టాయ్ ట్రైన్‌లో ఏంటంటే ఒకసారి ఎక్కి ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు ఇది మొత్తం. మనకి తిరిగిన ప్లేస్‌లో చూపిస్తది. మనకి మన ఫస్ట్‌లో చెప్పిన మంకీ, టార్టాయిస్ నుంచి స్టార్ట్ అవుద్దనమాట. అలా తిరుగుతా, తిరుగుతా, తిరుగుతా వైట్ టైగర్స్ కవర్ చేస్తది, ఫాక్స్ కవర్ చేస్తది, మన ఎలిఫెంట్స్ కవర్ చేస్తది. అండ్ మన జిరాఫ్ కవర్ చేస్తది. అండ్ మన లేడీలు, జింకలు చెప్పాం కదా! అవి కూడా చూపిస్తదనమాట మొత్తం. పిల్లలైతే బాగా చిల్ అవుతారండి ఇది ఎక్కడం వల్ల. పెద్దవాళ్ళకి తిరిగి, తిరిగి కాళ్ళు నొప్పి పుడితే ఇదొక రిలీఫ్. మీకు కూడా ట్రై చేయొచ్చండి. నో ప్రాబ్లమ్. చూసారా వైట్ టైగర్ ఎలా పడుకొని ఉందో? ఇది మధ్యాహ్నం అయిపోయిందనమాట మేము వెళ్ళేటప్పటికి. దాని పక్కనే ఇంకా ఆస్ట్రిచ్, జింకలు ఇవే. వ్యూ బాగుంది కదా బేసికల్లీ. వ్యూని కూడా ఎంజాయ్ చేయొచ్చు యానిమల్స్తో పాటు. అలా వెళ్తూ 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 ఉంటే ఇంకొన్ని కిక్స్ దొరికినాయి నాకు. ఎలా చూస్తున్నారు చూడండి ట్రైన్లో నుంచి. బేసికల్లీ నేను కూడా అలానే చూశాను. మార్నింగ్, మధ్యాహ్నం నేను తిరుగుతున్నాను అంతే. ఇది జిరాఫ్ అండి. ఈ జిరాఫే చూడండి ఎట్లా ఉందో. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి బయట బోర్డు పెట్టేస్తుంది అనమాట మీరు చూస్తున్నట్టు అట్లా. అది ఏ కాంటినెంట్ నుంచి వచ్చింది, దాని లైఫ్ ఎంత, అసలు బేసికల్గా జిరాఫ్ లైఫ్ ఎంత ఉంటుంది. జిరాఫ్ అనే కాదు ఏ యానిమల్ అయినా కానీ. అండ్ సర్ప్రైజింగ్లీ అండ్ గుడ్ థింగ్ ఏంటంటే ఎవ్రీ యానిమల్ని ఒకళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. వాటి ఫెసిలిటీస్ మొత్తం వాళ్ళు చూసుకుంటున్నారు అనమాట. లైక్ ఎవ్రీథింగ్ వాళ్ళు అడాప్ట్ చేసుకున్నట్టు యానిమల్ని. ఇది మొత్తం అయిపోయిన తర్వాత మేము ఇంకా స్నేక్స్ దగ్గరికి వెళ్ళాం. రెప్టైల్ ఇది కూడా ఎక్స్క్లూడెడ్, మనం తీసుకోవాలి విడిగా టికెట్ దీనికి. లైక్ 50 రూపీస్, అండర్ 50 రూపీస్ ఉంటుంది పర్ పర్సన్. మనం లోపలికి వెళ్ళాక మనకి స్నేక్స్ అండి, చాలా టైప్స్ ఆఫ్ స్నేక్స్ ఉన్నాయి ఇక్కడ మనం చూడొచ్చు. కొన్ని కొన్ని అయితే అసలు మనం కనిపెట్టలేమన్నమాట, అట్లా అందులో ఇమిడిపోయి ఉన్నాయి. ఇవి ఇగ్వానాస్ మీరు చూస్తున్నవి. ఇవి ఏంటంటే సౌత్ అమెరికా నుంచి. నేను చెప్పినట్టే మనకి అన్నీ బయట బోర్డు ఉంటుంది, అది ఏ కాంటినెంట్ వచ్చింది, ఏ కాంటినెంట్లో ఉంటుంది, మనకి ఎలా తీసుకొచ్చారు ఇక్కడికి, అన్ని డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట అందులో. ఇది అనకొండ కాదు, సారీ, పైథాన్. ఎంత ఉందో చూడండి. బాగుంది కదా చూడటానికి. మధ్యలో అర్థం ఉంది కాబట్టి బాగుంది, లేదంటే బాగుండేది కాదు. అండ్ ఇది మన ర్యాటిల్ స్నేక్ అంటారు. ఇది అసలు ఎట్లా మనకి మంచి వైబ్ నాకు ఉన్న వాటన్నిటిలో ఇదే బాగా వైబ్ ఇచ్చింది అనమాట. మంచిగా తిరుగుతూ కొంచెం ఎంటర్టైన్ చేసింది బేసికల్లీ. అది అసలు ఎంత పొడుగుందో చూడండి అసలు. లైక్ 6 ఫీట్ ఉంటుందండి ఖచ్చితంగా అది. అందరు అట్లా నుంచొని చూస్తూ ఉన్నారు అంతే. అది అట్లా షేక్ చేస్తుంటే అద్దాన్ని కొడుతుంది అనమాట బయటికి రావడానికి అని చెప్పి. ఎక్స్పీరియన్స్ బాగుంటుంది కదా దాని ముందు నుంచొని చూస్తే. అట్లా సేమ్ కైండ్ ఆఫ్ వైబ్. అండ్ బయట మనకి క్రోకడైల్స్ ఉంటాయి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్రోకడైల్స్. అసలు చాలా క్రోకడైల్స్ ఉన్నాయి. అది నోరు తెరిచి అసలు ఎట్లా విన్యాసాలు చేస్తుంది చూడండి. కొంచెం పక్క వస్తే ఇది ఇక్కడ చూసారంటే ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్రోకడైల్. దీని నోస్ కొంచెం షార్ప్గా ఉంది. ఇది ఏ స్పీసీస్ ఎక్కడి నుంచి అని తెలియదు కానీ నోస్ చాలా షార్ప్గా ఉంది. అండ్ ఇది పక్కన పెట్టేశారు, ఇదో క్రోకడైల్. డిఫరెంట్గా ఉన్నాయి. ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఆక్వేరియంకి వచ్చాం అనమాట. ఆక్వేరియం నేను సజెస్ట్ చేయను, పెద్దగా ఏం లేదు. జస్ట్ ఏదో పిల్లలు ఎంజాయ్ చేస్తారంటే వెళ్ళొచ్చు అంతే. ఏదో చిన్న రూమ్లో కొన్ని ఇట్లా ఫిష్ ట్యాంక్స్ పెట్టేసి అందులో ఫిష్ని వేస్తారు. ఇది మనకి రెగ్యులర్గా తెలిసిందే, ఇందులో కొత్తగా ఏం లేదు. కావాలంటే ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా అలా తిరుగుతా సాయంత్రం అయిపోయిందనమాట. మీకు 10 మినిట్స్లో చెప్పేసాను మొత్తం, కానీ మీకు మార్నింగ్ వెళ్తే సాయంత్రం అయింది. ఈజీగా 5 to 6 అవర్స్ ఎంజాయ్ చేయొచ్చు. జూ పార్క్ అనే కాదు, పిక్నిక్ స్పాట్లో రావచ్చు. మనము ఆల్మోస్ట్ లయన్స్ చూసాము, టైగర్స్ చూసాము, వైట్ టైగర్స్ చూసాము, బైసన్ చూసాము, అండ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ డియర్స్ చూసాము, అండ్ స్నేక్స్, రెప్టైల్ హౌస్లోకి వెళ్ళాము, ఆల్లిగేటర్స్ చూసాము, క్రోకడైల్స్ చూసాము. యా, మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఎ గుడ్ స్పాట్ ఫర్ చూసింగ్ ద పిక్నిక్ విత్ ఫ్యామిలీ ఇన్ ద వీకెండ్. అండ్ ఎవ్రీథింగ్ విత్ ఇన్ 400 per person can cover చేసేవచ్చు. సో దిస్ ఈజ్ ద గుడ్ ఆప్షన్ to spend weekend with your family. For more videos, subscribe to Explore with Prashant.